తగ్గించేందుకు సత్వర చర్యలు చేపట్టినట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. మంగళవారం పెద్దాపురం అన్నా క్యాంటీన్ భవనాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జగన్తో సహా వైసీపీలు అన్నా క్యాంటీన్ నిర్వీర్యంగా మార్చారని, పేద ప్రజలకు కనీస తిండి కూడా లభించకుండా వేధింపులకు గురి చేశారని ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా సూరిబాబురాజు, మున్సిపల్ కమిషనర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో మరి ఆయన ఒక మంచి ఉద్దేశంతో పేదలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది. ఆ రోజు నిరాటంగా మరి ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా మరి ఆ రోజు భోజనం పెట్టి ప్రతి ప్రజలు కూడా మరి ఆనందంగా సంతోషంగా బయటకు వెళ్ళేవారు. ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు సమాజంలో అందరూ కూడా కార్మికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ఇతర వర్గాలు, అనేక వర్గాలు మరి సాయంత్రం భోజనం చేయలేక, పొద్దున భోజనం చేయలేక అనేక ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ఆ రోజు ఆలోచించి ఆయన పెట్టాడు. మరి తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి 5 సంవత్సరాలు కూడా మరి పెట్టకపోయి బిల్డింగ్ కూడా ఆల్టర్నేటివ్ చేసి ఏదో ఆఫీసులో అయ్యో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మంచి ఆలోచన లేదు. పేదవాడు పూర్తిగా భోజనం చేయాలి, మరి ఆకలితో లేకుండా ఉండాలని చెప్పి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టినన్ని కూడా డిస్టర్బ్ చేశాడు అందరూ. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు మాట ప్రకారం మేనిఫెస్టోలో కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని మేనిఫెస్టో మరి ఏదైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు దాని ప్రకారం ఈరోజు మరి అన్నా క్యాంటీన్ ఫస్ట్ ఫేజ్లో 100 ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో బ్రేక్ఫాస్ట్ కూడా మరి 3 ఇడ్లీలు కానీ పూరీలు కానీ, అలాగే భోజనం కూడా మరి 12 గంటల నుంచి 12:30 నుంచి 3 గంటల వరకు కూడా లంచ్ పెడతాం జరుగుతుంది. అలాగే డిన్నర్ కూడా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు పెడతాం. అంటే ఎంతమంది వచ్చినా అంతనే వేసుకుని సాయంత్రం వెళ్తూ ఉంటారు. అది ఎవరికి వచ్చినా ఎవరిని లేదనుకున్నా అందరికీ కూడా భోజనం పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మనం బతికేది ఆహారం తినేది మనం బతుకుతున్నాం. చాలామంది ఒక పూట తినే బతికే చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. భవిష్యత్తులో మరి పేదరికం లేని రావాలి, ప్రభుత్వం రావాలి, దేశం రావాలి, రాష్ట్రం రావాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మరి ఇది 16వ తారీఖు అంటే 15వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేస్తున్నారు. మన 16 ఉదయం 6:30కే ఇక్కడ 7 గంటలకి స్టార్ట్ చేయడం.